హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కమలాస్ కిచెన్. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టమంటూ ఉంటారు కదా. దానికోసం నేను టమాటా వడల రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యం పిండి అప్రాక్స్ 250 గ్రామ్స్ ఉంటుంది, అలాగే 2 ఉల్లిపాయలు, చిన్న క్యారెట్, టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీర, టమాటాలు. ముందుగా మనం తీసుకున్న టమాటాలని వాష్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకోవాలి. మనం తీసుకున్న 250 గ్రామ్స్ ఆఫ్ బియ్యం పిండికి 4 టమాటాలు అయితే సరిపోతుందండి. 4 టమాటాలని ఇలాగా కట్ చేసుకోవాలి. తర్వాత చిన్న క్యారెట్ని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఉల్లిపాయల్ని ఇలాగ చిన్నగా చాప్ చేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ అయితే 2 తీసుకోవాలి, అలాగే పెద్దదైతే కనుక 1 సరిపోతుంది. ఇప్పుడు టమాటా ముక్కల్ని మిక్సర్లో వేసుకొని ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మనం తీసుకున్న బియ్యం పిండి ఉంది కదా, దాన్ని అప్రాక్స్ 250 గ్రామ్స్ ఆఫ్ బియ్యం పిండి దాన్ని తీసుకొని దాంట్లో ముందుగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము, కొద్దిగా చిల్లీ పేస్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే చాప్ చేసుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా టమాటా ప్యూరీ, ఆ టమాటా ప్యూరీ మొత్తం వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పడితే కనుక వాటర్తో ఇలా మొత్తం పిండిని అంతా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని చేతికి కొద్దిగా ఆయిల్ ఆర్ వాటర్ అప్లై చేసుకొని ఇలా మొత్తం ఉండలుగా చేసుకోవాలి. అన్నీ ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇలాగా స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఈలోపు మనం తీసుకున్న ఉండల్ని ఒక బటర్ పేపర్ మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఇలాగ ఒత్తుకోవాలి. మీకు కావాలి అని అంటే ఇంకొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా చిన్నగా ఒత్తుకున్నాను. ఇవి కావాలి అంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి, బట్ సమ్మర్లో అంత ఆయిల్ ఫుడ్ దేనికి అని చెప్పేసి నేను ఇలాగ నార్మల్గా ఫ్రై చేసుకున్నాను. 2 వైపులా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా ఉంచుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఏదైనా పికిల్తో కానీ ఇలా కారపొడితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుందండి రెసిపీ. మీరు కూడా ఎలా ఉందో చూసి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా నోటిఫికేషన్స్ మీకు రావాలి అని అంటే కనుక బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.